మా కాట్రపల్లి గ్రామం మండల హుజురాబాద్ జిల్లా కరీంనగర్. ఈరోజు మా గ్రామంలో మా చేను వద్ద ఒక ఎలుబంటి వచ్చి మా అమ్మవారిని దెబ్బ కొట్టడం జరిగింది. అంతలోన మేము వ్యవసాయ అధికారులకు మళ్ళీ మన అటవీ శాఖ అధికారులకు మన పోలీస్ డిపార్ట్మెంట్కు కాల్ చేయంగా వాళ్ళు స్పందించి మా కొరకు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదములు. దాన్ని మన చేనులో నుండి బయటకు పంపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు లత, హుజురాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు. ఈరోజు కాట్రపల్లి గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు మేము ఈ కాట్రపల్లి విలేజ్ చివరికి రావడం జరిగింది. అక్కడ ఒక ఎలుగుబంటి మధ్యాహ్న సమయంలో ఒక లేడీని అటాక్ చేసింది. ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ సిబ్బందితో సహా పోలీస్ డిపార్ట్మెంటు, అందరం విలేజర్స్ అందరు కలిసి మేము ఇక్కడ ఊరి చివరికి రావడం జరిగింది. అక్కడ మేము ఒక మొక్కజొన్న తోటలో అది చూసాము, అది కూడా పారిపోయింది. మేము ఇచ్చే సూచనలు ఏంటంటే గ్రామస్తులందరూ కూడా కొంచెం కేర్గా ఉండండి, గుంపుగా మాత్రమే వెళ్ళండి, సింగిల్గా వెళ్ళొద్దు. ఎందుకంటే ఇట్లాంటి అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ కనిపిస్తే మాత్రం మాకు సమాచారం ఇవ్వండి, మేము రెస్క్యూ టీం తీసుకొచ్చి దాన్ని బంధించి జూలో వదిలిపెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మా చేనులకే పోయి పత్తి అంటే సగం సంచి రెండిన వాళ్ళే ఇంకొకడ పెట్టేస్తా, ఇంకో సంచి తెచ్చుకుంటాను. పోయేసరికి నేను పోతా అంటే నచ్చింది మీద పడ్డది. మీద పడి గుడ్డెలుగు మీద పడ్డది. మీద పడ్డ వాళ్ళకి చేయిలు ఇట్లా అన్న నా చేయి తీసేసింది. ఇక్కడ చంపింది. ఇక చంపగానే ఇట్లా సోయి పడిపోయినాక అది ఎటు పోయింది చూడలేదు. నేను ఇక స్నాన చేపడికి లేచి ఊరికి పోయి పక్క పండి చేనులు ఇది చచ్చిపోయిన వాళ్ళు అని అన్నగానే వాళ్ళు అయ్యో ఏంటి పాము ఇట్లా అంటే కాదు గుడ్డేలు అన్నవాళ్ళే వాళ్ళు కొన్ని మంచిగా పోసిన వాళ్ళే సోయి వచ్చిన వాళ్ళు అంతలో బండి తీసుకొని వచ్చారు. నా కొడుకు చేసారు వచ్చారు మన వాళ్ళ